హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సజ్జ బూరెలు ట్రై చేశాను అనమాట. మామూలుగా యూట్యూబ్ వీడియోలోనే చూసి ట్రై చేశాను. అయితే ఈ సజ్జ బూరెలు యూట్యూబ్లో పొంగినట్టు చూపించాడు. సజ్జ పిండిలో బెల్లం వెంటనే పాకం పట్టేసి, పాకం లేకుండా కరగంగానే వేసేసి యాలకులు, ఎండు కొబ్బరి వేసేసి తట్టి నూనెలో వేస్తే పొంగుతూ వస్తాయని చూపించాడు. అయితే నాకు పొంగుతూ రాలేదు. ఏందబ్బా అని ఆలోచిస్తే తర్వాత తెలిసింది. ఏంటి, సజ్జల్ని బూరెలు చేయాలంటే రాత్రంతా నానబెట్టి, ఆ నానబెట్టిన దాన్ని సజ్జల్ని మళ్ళీ కొద్దిగా ఫ్యాన్ కింద అలా ఎండబెట్టి అప్పుడు మిక్సీకి పట్టుకొని బరగ్గా అప్పుడు ఈ సజ్జ బూరెలు చేస్తే పొంగుతూ వస్తాయంట. అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మామూలుగా మిషన్కి ఆడిచ్చిన పిండి తెచ్చేసుకుని మామూలుగా సజ్జలు మిషన్కి వేసేసి తెచ్చుకుంటే ఇలా వస్తున్నాయి, పొంగటం లేదు. చాలా ఇదైంది, ఫెయిల్యూర్ అయింది. మీరెవరైనా నాలాగా ఏదో వీడియో చూసేసి షార్ట్ వెంటనే చేసేసే వాళ్ళు ఉంటారు కదా, అలా మీరు నష్టపోకూడదు, మీ శ్రమ వేస్ట్ కాకూడదు, మీకు విషయం తెలియాలని నేను ఈ చిన్న వీడియో షేర్ చేస్తున్నాను. సజ్జలు చాలా మంచిది. ఈ మిల్లెట్స్తో ఏది చేసుకున్నా మంచిదే. అరిసెల కంటే ఈ సజ్జ బూరెలే మంచిది. బోన్స్ ఉక్లాగా తయారవుతాయి. ఆడవాళ్ళకి నడుం బలానికి కూడా మంచిది కాబట్టి చేసుకోండి. కాకపోతే ఆ ప్రాసెస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి, మంచిగా వస్తాయి. ఉంటాను ఫ్రెండ్స్, ఇంకోసారి నేను అలా ట్రై చేస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.